2021లో ఇల్లు కట్టుకున్నా. నా తర్వాతనే ఇక అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరం బేస్మట్టాలు ఇండ్లు ఇదే లైన్లో ఒక 10 మంది గదులు కట్టుకున్నాం. 2 లక్షల దాకా ఖర్చు పెట్టినాం సార్. ఆడిన తీడిన తప్పు తెచ్చుకున్నాం. ఇంకా దాని బాబుతోదే ఇంకా మాకు కొంచెం ఉంది బాకీ తీర్చుకుంటానికి. ఉన్నది కాబట్టి చెప్పకుండా కూలగొట్టింది సార్. కూలగొట్టే వాళ్ళు ఏం చెప్పాలి, అమ్మ నీకు ఇంకో కాడ చూపిస్తున్నామని ఆ ప్లాట్ చూపించి ఇది కూలగొడితే మాకింత బాధ ఉండదు. ఇప్పుడు మళ్ళీ నేను ఎక్కడ తెచ్చుకున్న అప్పే తీరదా, చేసుకుంటే పనికి పోలేకపోతాంటివి, చేసుకుంటేనే బతుకుతాం సార్. మాకు న్యాయం కావాలి. తుమ్మల సార్ కాడికి కూడా 4 సార్లు పోయినాం. వారం 10 రోజుల్లో చూస్తామమ్మా ఇస్తారని వాళ్ళ చేతి కింద ఉన్న సార్లకి ఈ జిరాక్స్లు ఇవ్వమంటే ఇచ్చిన ఆయన ఫోన్ నెంబర్ తెచ్చుకున్నాం. మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు, సమాధానం లేదు. వాళ్ళ అజయ్ కుమార్ గారు ఇచ్చిండ్రు, పట్టాలు కూడా ఇచ్చిండు. మళ్ళీ అంతలోకి కోడి పడ్డది. ఈ కోడి పడేసరికి ఈ ఆగిసాయండి. మేము ఎట్నో గట్ట సర్లే అని కొంతమంది ఇల్లు వేసుకున్నాం. మేము కూడా ఇల్లు వేసుకున్నా. నేను పుస్తకాల తాడు కూడా కుదవ పెట్టుకొని వేసుకుంటే ఇప్పుడు మళ్ళీ ఆ వడ్డీ కట్టలేక మళ్ళీ అమ్మేసుకుంటే ఇప్పుడు మా పరిస్థితి ఏంది? అది గూలగొట్టినావు, మాకు చూపించినాకనే కదా తీయాలి. ఇటు తీయటం న్యాయంగా ఉందా అండి అని నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారిని అడిగినాం. అడిగితే ఏం చేయమంటావమ్మా, ఏంది నువ్వు కట్టినావు, ఏడగట్టినావు ఏంది అని గర్రగా మాట్లాడుతున్నాడు. అట్లా న్యాయమేనా అది? అట్లా మాట్లాడటం మేము ఇంత బాధలో ఉండి మేము అడుగుతుంటే అమ్మ చూపిస్తాం చేస్తాం అని అనాలే. ఇట్లా అనటం ఏంది? మేము ఇంక అక్కడికి పోవాలి. అధికార పార్టీ ఆయనే కదా, అట్టనే అనేది. 2018లో ఇచ్చారు. మళ్ళీ అప్పుడే బేస్మెంట్ వాళ్ళు వేసుకున్నాం. మళ్ళీ కరోనా వచ్చింది 3 సంవత్సరాల వరకు. మళ్ళీ ఇప్పుడే చెప్పకుండా తీసేసారు. ప్రభుత్వం మారిపోయినప్పటి నుంచి ప్రతిరోజు కూడా మమ్మల్ని ఇక్కడికి వచ్చి అందరు బెదిరించుడే. ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ గారు, డిఆర్ఓ కానీ వీళ్ళందరూ, విఆర్ఓ కూడా వచ్చి మమ్మల్ని కట్టుకోవద్దు. మాకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు పట్టాలు పంచారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు ఇంత అన్యాయానికి దిగజారుతుందో మాకేం అర్థం కావట్లేదు. ప్రతి ఒక్క రోజు కూడా వచ్చి ఇక్కడ రాత్రులు నిద్రపోయినాం. ఇల్లు కట్టుకున్నాం. ఒక్కొక్కరు వచ్చేసి 4-3 లక్షల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి కట్టుకున్నాం. మా ఇల్లు మేము సాధించుకోవడం కోసం మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశ్రయించినాం. సార్ మా స్థలాలన్నీ పోయినాయి. అంగం పిల్లర్స్ వేసి కట్టుకున్నాను. నేను వీళ్ళు మీరు కూడా వేసుకున్నా. అయినా సరే మొత్తం నైట్ వచ్చేసి కూల్ చేశారు. దగ్గర 15 ఇల్లు వాళ్ళ కొట్టారు. సార్ మేము ఇల్లు తుమ్మల నాగేశ్వరరావుని అడుగుతామంటున్నారు. నువ్వు ఏడ కట్టావా ఇల్లు, ఏడ చేసావయ్యా నువ్వు అని బెదిరిస్తున్నాడు. అసలు ఇంత దారుణం ఎక్కడ? మాకు 3 లక్షల లోన్ శాంక్షన్ కూడా అయింది సార్. మాకు అజయ్ కుమార్ ఇచ్చారు పట్టా భక్త కళాక్షేత్రంలో 3 లక్షల లోన్ శాంక్షన్ అయింది. ఆ శాంక్షన్ వచ్చి ఇల్లు కట్టుకుందామని వెళ్ళేసరికి అనుకోకుండా ఎలక్షన్ కూడా అనౌన్స్ అయింది. ఇల్లు కట్టుకుంటే నైట్ పూట వచ్చేసి కూల్ చేసేస్తారు మా అవన్నీ.